హాయ్ హలో నమస్తే, నేను మీ గోపాల్ నవీన్. ఈరోజైతే మనం శ్రీ సిద్ధరామేశ్వర స్వామి టెంపుల్ పిక్నూర్కు వెళ్ళడం జరుగుతుంది. ఇదేనండి ఎంట్రన్స్, శ్రీ సిద్ధరామేశ్వర స్వామి వారి టెంపుల్. ఇక్కడ ఫేమస్ ఏంటంటే మన శివలింగం లోపలికి తిరిగి ఉన్న ఆలయం అని ప్రసిద్ధి. ఇది అతి పురాతనమైన టెంపుల్. ఇక్కడ శివుడు స్వయంభూగా వెలసి ఉంటాడు. ఇక్కడ శివుడు మన కోరికలన్నీ నెరవేరుస్తాడన్న ప్రసిద్ధి. ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చి శివునికి చాలామంది పాలాభిషేకాలు, రుద్రాభిషేకాలు చేస్తూ ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా పురాతనమైనటువంటి చెక్కు చెదరని దేవతామూర్తులు వెలసి ఉన్నారు. ఇక్కడ భక్తులు ప్రసిద్ధి ఏంటంటే శ్రీ సంతాన నాగదేవత, మరియు ఇక్కడ శివలింగం లోపలికి తిరిగి ఉండడం అనే ప్రత్యేకత. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రదక్షిణం చేసేటప్పుడు ఎదురుగా బావి, తర్వాత మనం చూసుకున్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి సన్నివేశాలు చూడవచ్చు. ఇక్కడ సన్నివేశాలనే కాదు, చాలా అద్భుతమైనటువంటి. అంతేకాకుండా ఇక్కడ శివునికి ప్రత్యేకత ఏంటంటే శివునికి ఇరుపక్కల రామగిరి, సప్తగిరి అని. ఇంకా ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆ గంట. తర్వాత ఇక్కడ లోపలికి తిరిగి ఉన్నటువంటి శివలింగం అనేది రోజుకు కొంచెం పెరుగుతుంది అనేది ప్రసిద్ధి అన్నమాట. ఇక్కడ మూల బావి, అంటే ఈ మూల బావిలో నీళ్ళు త్రాగినట్లయితే అనేక రకాలైనటువంటి వ్యాధులు, చేతబడులు కానీ అన్ని రకాల వ్యాధులు దూరం అవుతాయని చాలా ప్రసిద్ధి. ఇక్కడ ప్రతి సోమవారం ఇదేనండి. ఇక్కడ మనం చూపిస్తున్నాం కదా, ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి పౌరాణిక గాథ. ఇక్కడ ఈ శివునికి సంబంధించినటువంటి ప్రతిదీ ఇక్కడ ఈ ధ్వజస్తంభానికి చెక్కారు. ఇది రథం, ఆవు, గోమాత. మనకు ఈ రథానికి ఎంత చక్కగా ఉంది చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ సోమవారం రద్దీ ఎక్కువగా ఉంటుంది, మిగతా వారాల. ఇది మూలబావి. చాలా అద్భుతంగా అసలు ఈ నీటిని మనం క్లిస్టల్ కనబడతాయి. ఇక్కడ షాంపూలు కానీ సబ్బులు కానీ ఎటువంటి వాడకూడదు. ఎంత స్వచ్ఛమైన నీళ్ళు అంటే ఈ నీటితో స్నానం చేయడం వల్ల అనేక రకాల రోగాలు కానీ అనేక రకాల వ్యాధులను కూడా దూరం చేసుకోవచ్చు. ఇది యజ్ఞగుండం. ఇక్కడ యజ్ఞంలో యజ్ఞాలు చేసుకోవడానికి మనకు బయట శివలింగం, నందీశ్వరుల విగ్రహాలు ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ వెనకాల టెంపుల్కి వెనకాల ఇంకా ఈ ముడులు, గోపురాలు, సత్యనారాయణ వ్రతాలు, ఈ నిత్యాన్నదాన సత్రం, అదేవిధంగా స్టే చేయడానికి ఇక్కడ చూశారు కదా మళ్ళీ టెంపుల్ చాలా అసలు ఈ మెట్లు ఇప్పుడు మనం దిగేటప్పుడు అన్నమాట, ఈ వ్యూ అనేది దిగేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ సంతాన నాగదేవత, శివపార్వతులతో కూడుకున్నటువంటి విగ్రహాలు చాలా చక్కగా ఉంటాయి. ఈ ముందుగా మనం వెళ్తూ ఉంటే ఇక్కడ గోశాల కూడా ఉంటుంది. ఆ గోశాలకు ఆ గడ్డి వాడతారు. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి చూడ్డానికైతే వ్యూ చాలా అందంగా, చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో చాలా అందంగా, విశాలంగా. ఇది రథం బండి. ఇక్కడ నుంచి వ్యూ చూశారు కదా, ఆ గోపురాన్ని చూశారు కదా, ఆ గోపురాన్ని చూడడానికి ఎంత చక్కగా. అదేవిధంగా ఇటు నుంచి అది మన
ఈ శివ పార్వతుల విగ్రహాలు. అదేవిధంగా మనకి ఇది చాలా పురాతనమైనటువంటి బావి, మూల బావి అంటారు దీని. ఎక్కడ ప్రతిదీ రాతితో చెక్కబడినటువంటి ఈ ప్రతిదీ రాతితో చాలా చక్కగా చూడడానికి చాలా అందంగా విశాలంగా బావి. ఈ పురాతనమైనటువంటి రాతితో చెక్కబడి మనకు చరిత్ర చాలా ఉంది ఇక్కడ చూడడానికి. కానీ నేను వీడియోనైతే చాలా స్పీడ్గా చేస్తున్నాను ఎందుకంటే లెంతీ వీడియో అవుతుంది కాబట్టి. ఇది వాటర్ ప్రత్యేకత, దీని ప్రత్యేకత చెప్పాలంటే చాలా టైం పట్టుద్ది. దీని ప్రత్యేకతకి నేను ఇక్కడ మనకి ఒక వ్యూ, ఆ బోర్డుకు పైన ప్రతిదీ నీట్గా రాసి ఉంటుంది, అది చదువుకోవచ్చు. ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ 2 minutes అయినా ఇక్కడ చదువుకుంటే దాని గురించి మనకు అర్థమవుతాయి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే టైం లేదు మనకి. ఇక్కడ చూస్తారు కదా, వ్యూ అయితే చాలా అద్భుతంగా, అందంగా, ప్రశాంతంగా. ఆ వెదర్ కావచ్చు, వాతావరణం కావచ్చు, చాలా. ఇక్కడ నుంచి మనం కోనేరులోకి బావిలోకి దిగుతూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఆ రాతి ఎక్కడ రాతితో ఎలా కట్టారనేది మనం అసలు ఊహించుకోలేము. అసలు చాలా అద్భుతంగా, చాలా అందంగా. అసలు అక్కడ మన వెనకాల చూసుకున్నట్టయితే ఆ స్టెప్స్ చూసారు కదా, స్టెప్ బై స్టెప్ చాలా అందంగా. మళ్ళీ ఆ రాతితో చెక్కబడినటువంటి ఆ వ్యూస్ కూడా చాలా అందంగా, అసలు మనం వర్ణనారహితం, అసలు చాలా అద్భుతంగా. ఇక్కడ ఈ శివలింగం పైన ఇక్కడ చూసారు కదా నందీశ్వరుని విగ్రహాన్ని. ఆ నందీశ్వరుని విగ్రహం నుంచి కూడా మనం చూడవచ్చు. ఇది మనకు ద్వైపత్యం. అక్కడ దూరంగా కనిపిస్తున్న చెట్టు పైన గబ్బిలాలు చాలా అద్భుతంగా, అసలు గబ్బిలాల గుంపు. అసలు నేను చాలా రోజుల తర్వాత చూస్తున్నాను అసలు ఈ గబ్బిలాల గుంపు. ఇక్కడ మనకు చూసుకున్న శ్రీ వీరభద్రస్వామి దేవాలయం. ఇది చాలా లోపలికి ఉంది, అంటే రోడ్డుకే కానీ అసలు వీడియో తీయడానికి కూడా అంత స్పెసిఫిక్గా లేదు. అయినా వచ్చాము. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఉంది. అసలు ఈ చాలా అద్భుతంగా వీరభద్రస్వామి ఆలయ దేవాలయం. ఇక్కడ చూసారు కదా, చాలా ఓపెన్ లేదు, లోపలికైతే వెళ్ళలేదు మనం. ఇలాగ బయటకు వచ్చేస్తున్నాం. చూడండి పైన వ్యూ అయితే చాలా అందంగా. ఇది ఏంటంటే ఆ గాలి ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది టెంపుల్. చాలా అద్భుతంగా కట్టారు. ఆ స్టెప్స్ కూడా. ఇది చాలా పురాతన